కీర్తన గ్రంథం 90వ సంకీర్తన 2 నుంచి కొన్ని వచనాలు. పర్వతములు పుట్టకమునుపు భూమిని దాని లోకమును నువ్వు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చుచున్నావు. దేవుడి మాటలు మన వెనుకడలో దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించి మరి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన దేవునికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. రెండవదిగా ప్రియులు మా అంకుల్ గారు అయినటువంటి రామకృష్ణ గారు, వారు ప్రభునందు నిద్రించినప్పటికైనాను ఇట్టి రీతిలో మనందరము చేరి ఆయన యొక్క నామము అనగా దేవుని నామమును ఘనపరచడానికి మనందరిని బట్టి నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రాముఖ్యంగా అమ్మగారికి ప్రభు వారికి ఆదరణ కలిగించును గాక. వారి మాత్రమే కాదు, వారికి కుమార్తెలు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాలు, కుటుంబీకులందరికీ నా దేవుడు ఆదరణ ఇచ్చును గాక. ఒక విధంగా చెప్పాలంటే కళ్ళ ముందు ఉండేటువంటి మనిషి ఒక్కసారిగా మాయమైపోయేసరికి ఉన్న వెలుగంతా కూడా మూసుకుపోయినట్టుగా, లేదంటే చీకటిగా మారిపోయినట్టుగా, బ్రతుకంతా ఏదో ఆందోళనకరంగా ఉంటున్నప్పటికైనాను ఆదరించేటువంటి వారి లోకంలో ఎవ్వరూ లేరు, మన దేవుడైనటువంటి వాడు తప్ప. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ రాస్తున్నటువంటి కీర్తన గ్రంథంలో ఒక మాట ఏంటంటే, నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ భూమి మీద నా దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం అంతటిలో నువ్వు ఎంతగా బ్రతుకుతావో అది నీ ఇష్టం. కానీ మరణం అనేది చుట్టం లాంటిది, వచ్చి అది అందరినీ ఆహ్వానించి తీసుకుని వెళ్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మరణం అనేది అందరికీ చుట్టమే, కానీ చుట్టం చూపుగా వస్తుంది, అందరిని కూడా ఏం చేస్తుంది, అది ఆహ్వానించి తీసుకుని వెళుతుంది. నేను రాను అని మరణం దగ్గర చెప్పడానికి దేర్ ఇస్ నో వన్ ఇన్ దిస్ ఎర్త్. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా భూమి మీద లేనే లేరు. ఒకవేళ మరణం నా దగ్గరికి వచ్చినా సరే నేను ఏమనాలంటే దాన్ని స్వాగతించి ఎస్ ఐఎమ్ కమింగ్ అని చెప్పాలి. మీరు ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయం చూస్తే ఆదాము వంశావళి అని ప్రారంభమయ్యి ఆదాము తర్వాత పుట్టినటువంటి కుమారులు, వారి కుమారులు, వారి కుమారుల సంతానం ప్రారంభమైతూ ఆదాము తన కుమారులని కని ఆయన మృతి పొందెను అని రాయబడింది. తర్వాత తన కుమారుడు షేతు తన కుమారులని కని తను మృతి. అలాగా 5వ అధ్యాయంలో వారు ఎంతకాలం బ్రతికారు, ఎన్ని సంవత్సరాలు బ్రతికారు, బ్రతికినటువంటి ఆ విషయాలని తెలియజేస్తూ కిందకు వచ్చేసరికి వారు మృతి పొందెను, మృతి పొందెను, మృతి పొందెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా నువ్వు బ్రతుకు, తప్పలేదు. కానీ ప్రభువు పిలిచినప్పుడు నేను ఉన్నాను అని వెళ్ళిపోవాలి. మరి చనిపోయినటువంటి వీరందరూ కూడా ఎక్కడికి వెళుతున్నారు? ఒక విధంగా చెప్పాలంటే దేవుడిచ్చినటువంటి ఈ శరీరము నేలమట్టితో నుంచి దేవుడు సృజించాడు గనక, తీశాడు గనక, తీయబడినటువంటి శరీరం కదలిక లేనట్టుగా ఉండేసరికి దేవుడు చూచాడు, ఒరే ఈ శరీరం కదలట్లేదు కదా, ఏం చేద్దామని తనలో ఉన్న ఆత్మను ఆ మట్టిలోనికి ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మట్టిలోనికి వచ్చినటువంటి జీవం ఆత్మ లోపల ఉండగానే ఇప్పుడు ఈ మనిషి ఏం చేస్తున్నాడు, కదులుతున్నాడు, నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అన్ని విధాలుగా పనిచేస్తున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, పిల్లల్ని కంటున్నాడు, వాడి పెళ్లి చేస్తున్నాడు, మనవాళ్ళు, ముద్దు మనవాళ్ళు అందరిని చూస్తూ ఉన్నాడు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ప్రభు అన్న నాన్న రే నీకు టైం అయిపోయింది రానన్న అంటే, లేదండి మా భార్య గారు ఉన్నారండి, కొన్ని సంవత్సరాలు ఉంటాను. నాకు దేవుడు అయ్యా మీరు పిల్లల్ని ఇచ్చారు కదా, కొంచెం వాళ్ళు చూడనివ్వండి. అయ్యా మీరు మనవాళ్ళు, ముద్దు మనవాళ్ళు ఇచ్చారు, వాళ్ళు కూడా చూడండి. లేదు నాయన నువ్వు వచ్చేయాలి నాతో అని. కానీ ఇప్పుడు ఈ మనుషుడు ఏం చేస్తాడంటే చాలా రకాలుగా ఇక్కడే ఉండడానికి ఆశపడుతున్నాడు తప్ప తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఎవరూ ఇష్టపడట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి అందుకే దేవుడు ఏం చేస్తాడంటే నరులారా తిరిగి రండి అని జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు దేని గురించి ఆయన మాట అన్నాడంటే, రండి. పరిశుద్ధ లేఖనంలో ఒక మాట రాయబడి ఉంది. యెరెమీయా గ్రంథం 22వ అధ్యాయము 10వ వచన భాగంలో రాయబడిన మాట. యెరెమీయా గ్రంథం 22వ అధ్యాయము 10వ వచన భాగం. చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు,
వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోదనము చేయడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ రాస్తున్నటువంటి ఇర్మియా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నమాట, చనిపోయిన వాని గురించి ఏడవద్దు. ఒక విధంగా చెప్పాలంటే నేను కూడా దుఃఖాన్ని ఆపుకుంటూ ఉన్నాను గల కారణం ఏంటంటే, మా నాన్నగారు ప్రభునందు నిద్రించినప్పుడు నన్ను ఎవరు ఆదరించేవారు ఎవరు లేరు. నాన్నగారు కూడా ఇటువంటి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు నేను తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాం. మా పెద్దవారు కానీ మావయ్యలు కానీ అన్నదమ్ములు కానీ, దెర్ ఇస్ నో వన్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్ టు కంఫర్ట్ మై సెల్ఫ్. నన్ను ఆదరించదగిన వాడు యేసు ప్రభు తప్ప మా తమ్ముడిని ఎలా ఊరుకోబెట్టాలో నాకు అర్థం కాల. గుంటూరు హాస్పిటల్లో నాన్నగారు ఆ బెడ్ పేషెంట్ మీద అలా పడుకున్నప్పుడు డాక్టర్ గారు వచ్చారు, చెక్ చేశారు. నాన్నగారు ఇలాగ ఊపిరి బిగబెట్టి ఇలాగ అంటూ ఉంటుంటే డాక్టర్లు వచ్చి నొక్కుతూ ఉన్నారు. అనేక రీతిలుగా ఎన్నో వైద్యాలు చేస్తూ ఉన్నారు తప్ప నేను నాన్నగారు చేయి పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను, ప్రభు అని చిత్తం నాన్నగారి జీవితంలో ఏదైతే చేయాలనుకుని నువ్వు చేయనాయనని అలా చేయి పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను. నా చేతిలోని ప్రాణాలు వదిలేశారు. ఆ దుఃఖాన్ని ఆపుకుంటూ మరలా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా నాన్నగారు బాడీని ఎప్పుడు ఇస్తారండి, ఇంటికి తీసుకెళ్ళాలండి. మా అమ్మగారు మా అక్క వీళ్ళందరూ కూడా ట్రైన్లో ఉన్నారు, నాన్నగారిని చూద్దామని వస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్పాను, అమ్మ నాన్నగారు ఇంకా లేరు, ఇంటికి తీసుకొస్తాం. ఆ మాట చెప్పగానే అమ్మగారు మరి అక్కడే పడిపోయినట్టున్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. ఎవరు కూడా మమ్మల్ని ఆదరించేవారు లేనప్పుడు నాకు ఈ వాక్యం ధైర్యం ఇచ్చింది, చనిపోయిన వారి గురించి అసలు ఏడవద్దు. ఎందుకు ఏడవకూడదు, ఎందుకు బాధపడకూడదు? ఇంతకాలం నాతో కలిసి ఉన్నారే, ఇంతకాలం నాతో పాటు ఉన్నారే, ఇంతకాలం నాకు ధైర్యం చెప్పారే, ఇంతకాలం నాతో పాటు ఉండి అన్ని రకాలుగా నాకు ఎంతగానో సహాయం చేసినటువంటి నా తండ్రి, నా భర్త, నా కొడుకు, నా కూతురు, నా భార్య అని అనుకుంటే ఇన్ని బంధాలు ఈ భూలోకంలో ఉన్నప్పుడు చనిపోయిన వారి గురించి ఎందుకు ఏడవకూడదు, ఎందుకు కన్నీరు కార్చకూడదు? ఒక మాట చెప్పమంటారా? లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభుల వారు కన్నీరు విడిచాడు. ఆమేన్. నేను మాట్లాడితే చెప్పండి, లాజరు ఏమన్నా యేసు ప్రభుల వారికి బంధువా? లాజరు ఏమన్నా యేసు ప్రభుల వారికి ఏమన్నా దగ్గర చుట్టమా? లాజరు ఏమన్నా తన ఇంటి వారిలో ఏదైనా అన్నాదమ్ములా, లేదంటే అక్క అసలు ఏదైనా అటువంటి రిలేషన్ ఏమైనా ఉందా యేసు ప్రభుతో? ఏది లేదే. కానీ లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు ఎందుకు కన్నీరు విడిచాడు? భౌతిక పరంగా, శారీరక పరంగా మట్టిలో నుంచి తీయబడినటువంటి శరీరానికి బంధాలు ఎక్కువగా ఉంటాయి. ఆమె ఈ శరీరానికి బంధాలు ఎక్కువగా ముడిపడి ఉంటాయి. ఒక్కసారిగా ఏర్పడినటువంటి బంధం ఒక్కసారిగా తెగిపోయిందనేసరికి ఎంతైతే విలవిల్లాడుతూ ఉంటాడో అంతగా ఏడుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కానీ ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఇప్పుడు యేసు ప్రభుల వారు ఆయన కన్నీరు కార్చిన తర్వాత లాజరు బయటికి రా అని అనగానే ఆ వాక్శక్తిలో ఉండేటువంటి స్వస్థత, ఆ జీవము లోపల ఉండేటువంటి లాజరులో ఆ ప్రేత వస్త్రములతో చుట్టబడినటువంటి అతడు త్రాళ్లతో అలాగే బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నా జీవితంలో ఈ నిరీక్షణ గుర్తొచ్చింది. నిజమే కదా, నాన్నగారు నాకు శారీరకంగా తండ్రి గారినేమో కానీ దేవుడి యొక్క సేవకులు, దేవుడు పిలిచాడని వెళ్ళిపోయాడు కదా. రేపొద్దున నేను కూడా పిలిస్తే వెళ్ళిపోవాలిగా. నేను ఇక్కడే ఉంటానని చెప్పి నాకు నేనుగా ఎన్నో రకాలుగా ప్లాన్లు వేసుకున్నప్పటికైనాను, ఎన్నో రకాలుగా ఆలోచనలు కలిగి ఉన్నప్పటికైనాను ఆయన నన్ను పిలిచినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి అంతే. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు లాజరు వెళ్ళిపోయాడు, మరి ఎందుకో నా ప్రభు యొక్క ఆదరణ, నా ప్రభు యొక్క మాట, నా ప్రభు యొక్క జీవం అతను ఎప్పుడైతే బయటికి తీసుకొచ్చిందో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మాట్లాడుతున్నారు. అప్పటికే లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది ప్రభువా, అసలు ఆ రాయిని తీయద్దు నాయన, వాసన వస్తుంది ప్రభువా, కంపు కొడుతుంది నాయన, వద్దు నాయన అని ఎన్ని చెప్పినా యేసు ప్రభు యొక్క కార్యం అక్కడ జరగాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా.
మరి అలాగైతే రామకృష్ణ గారు అనే యాకోబు గారు కూడా ప్రభునందు నిద్రించారు. మనకు కూడా కన్నీరు వస్తుంది, మనకు కూడా బాధ ఉంది, మనకు కూడా ఎన్నో రకాలుగా అనేకమైనటువంటి ఆ దుఃఖాన్ని ఆపుకుంటూ, అయ్యో నా భర్త లేడైనటువంటి ఒక భార్య ఏడుస్తూ, అయ్యో మా నాన్నగారు లేనటువంటి పిల్లలు కన్నీరు మున్నీరవుతూ అనేక రకాలుగా బాధపడుతున్నప్పటికైనాను దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడు. వీ క్యాన్ సీ వన్ డే. మనము ఒక రోజున రామకృష్ణ గారిని యాకోబు గారిని ఖచ్చితంగా చూస్తాం. ఆయనే కాదు, మా నాన్నగారిని కూడా చూస్తాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి ప్రేమ ఎంతో గొప్పదని అడిగితే ఆయన మన కొరకు మరలా ఎవరైతే చనిపోయారో ఆయన వెంట పెట్టుకుని వస్తాడంట. ఆమేన్. ఆమేన్. ఎవరి కోసం? మన కోసం. ఆమేన్. ఇప్పుడు చనిపోయిన వారిని ఆయన తనతో పాటు ఎందుకు వెంట పెట్టుకుని రావాలి? ఎప్పుడైనా ఆలోచించిన ఈ మాట? వెంట పెట్టుకొని వచ్చేటువంటి ఆయన ఏమంటాడంటే, ఇదిగో మేమందరం కలిసి మధ్యాకాశానికి వస్తాం, సార్వత్రిక సంఘంగా మీరు అందరూ కూడా ఎత్తబడతారు, ఇప్పుడు మనందరం కలిసి విందులో ఉంటామంట. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఆ విందులోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇది నా ప్రశ్న. ఇప్పుడు చనిపోయిన వారి గురించి ఏడుస్తున్నాం. ఈ చనిపోయినటువంటి రామకృష్ణ గారు జ్ఞాపకం చేసుకొని ఆ జ్ఞాపకాలు, ఆ మెమోరీస్ అన్ని కూడా గుర్తించుకొని ఎంతగానో దుఃఖముఖులుగా ఉంటూ రోజంతా ఏడుస్తూ తినుకో, లేదంటే అనేకమైనటువంటి వారందరూ కూడా వచ్చి చెబుతూ అమ్మ అలా ఉండొద్దు, తినండి, అరే పిల్లలు మీరు అలా ఉండొద్దు, చక్కగా భోజనం చేయండి, మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళలేదు అని ఎంతమంది ఎన్ని ఆదరణకరమైన మాటలు చెప్పినా ఈ దుఃఖం అనేది వారు ఆపలేరు. ఆమె దుఃఖం అనేది ఎవరు? ఒక విధంగా చుట్టాలందరూ ఉన్నప్పుడు ఒకవేళ రామకృష్ణ గారు గుర్తుకు రాకపోవచ్చేమో, ఇంటికి వచ్చినటువంటి అతిథులు ఇక్కడే ఉండరుగా, అందరూ వెళ్ళిపోవాలి. ఒక ఇంటికి వచ్చినటువంటి అతిథులు ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోవాలనేటువంటి అవగాహన వారికి ఉందో, ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనము అతిథులమే ఒక రోజున మనము వెళ్ళిపోవాలి. ఆమె ఆ విషయాన్ని గుర్తిరిగినటువంటి వారు ఎవరు కూడా ఏడవరు. నిరీక్షణ కలిగి, ఇప్పుడు మా తండ్రి గారు చనిపోయారు గనక, నా భర్త గారు చనిపోయారు గనక, ఇదిగో నేను ఏం చేయాలి, నా పొజిషన్లో, నా స్థితిలో నేను దేవుని మీద ఎలా ఆధారపడ్డాను, ఇప్పుడు నేను కూడా పరలోక రాజ్యంలో ఉండాలంటే బాప్తిసం తీసుకోవాలి కదా, రక్షణ పొందాలి కదా, మారు మనసు పొందాలి కదా, క్రీస్తు కొరకు బ్రతకాలి కదా అనేటువంటి అవగాహన పొంది దేవుని ఎడల ఎలా నడవాలో ప్రభు మనకి నేర్పిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒక 3 విషయాలు క్లుప్తంగా మీతో జ్ఞాపకం చేస్తాను. చదవబడిన 10వ వచనంలో 22వ అధ్యాయం 10వ వచనంలో, చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, ఎందుకు వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోదనము చేయడి, వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. ఇది వరకు మన పూర్వీకులు అంటే తాతయ్య, అమ్మమ్మ వీళ్ళందరూ చనిపోయినప్పుడు, రే తాతయ్య కాకి రూపంలో వచ్చాడరా ఏమనేవాళ్ళు, కాకి రూపంలో వచ్చారా, తోలకండి రా, ఏమన్నా పెట్టండి రా, ఒరే మన తాతయ్యరా, మన మామరా అని అనుకుంటూ అనేక రకాలుగా వాటిని చూసి మన వాళ్ళు అందులో ఉన్నారేమన్నటువంటి ఆలోచనతో వాటిని ఎంతగానో ఏం చేస్తాం, చాలా ప్రేమగా, ఆప్యాయంగా, అపురూపంగా చూసుకుంటాం. గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, వెళ్ళిపోతున్న వాని గురించి బహురోదనం చేయండి. కుక్క చచ్చింది అంటారు, మనిషి చనిపోయాడు అంటారు. ఏదైనా ఒక జంతువు చచ్చింది అంటారు తప్ప చచ్చిపోయింది అని ఎక్కడ అనరు. ఆమె ఆమె మరి మనిషి చచ్చిపోయినప్పుడు, మనిషి చచ్చాడ్రా, చచ్చిందిరా, చనిపోయాడు. చచ్చింది ఎవరు, పోయింది ఎవరు? ఆమె ఈ రోజున మనుషుల్లో ఈ అవగాహన లేదు. చచ్చింది శరీరం, వెళ్ళిపోయింది ఆత్మ. ఈ చచ్చిపోయినటువంటి శరీరం ముందున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్న ఈ శరీరం? ఇది మట్టిలో కలిసిపోవాల్సిందే. ఈ మట్టిలో పూడ్చిపెట్టిన తర్వాత మరికొన్ని రోజులకు లేదంటే కొన్ని నెలలకు ఆ మట్టిలో కలిసిపోయి ఆ బోన్స్ అని కూడా లోపల అలాగే కుళ్ళిపోయి అలాగే ఉండిపోద్ది. మరి ఆత్మ దేవుడిచ్చాడు. ఈ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ చనిపోకూడదు. ఈ ఆత్మ నరకానికి వెళ్ళిపోకూడదు. ఈ ఆత్మ పాతాళం వెళ్ళిపోకూడదు. ఈ ఆత్మ దేవుడిచ్చాడు కనుక దేవుని సమ్ముఖమునకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా.
పరిశుద్ధ గ్రంథంలో యాకోబు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆదికాండ గ్రంథం 50 అధ్యాయంలో ఈ యాకోబు ముసలితనం వచ్చిన తర్వాత అతడు చనిపోయాడు. అతడు చనిపోయినందుకు ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కూడా దుఃఖాముఖులుగా ఉన్నారు లేదో నాకు తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తులందరూ కూడా 70 రోజులు అతని కొరకు అంగలార్చిరి. ఎన్ని దినాలు గుర్తున్నాడంట? ఎన్ని దినాలు ఏడ్చారంట? 70 రోజులు. నేను మాట అడుగుతాను, చెప్పండి. మా నాన్నగారు ప్రభునందు నిద్రించి ఇప్పటికి 3 సంవత్సరాలు గతించి 4వ సంవత్సరం వచ్చింది. ఇప్పటికీ నాన్నగారు గుర్తుంటారు. మొన్న జరిగినటువంటి 21వ తారీఖున హ్యాపీ ఫాదర్స్ డే జరిగినప్పుడు నాన్నగారు బాగా గుర్తొచ్చారు. ఏడ్చాను. నాన్నగారు తిరిగి వస్తారా? హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని చెప్పాను, స్టేటస్ పెట్టాను. నాన్నగారు ఏమైనా వింటారా? చూస్తారా? దేవునికి ఇస్తాం. చెప్పండి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మా నాన్నగారు ప్రభువును నిద్రించి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ నేను స్టిల్ ఐఎమ్ రిమెంబరింగ్. నాకు గుర్తున్నారు, ఇంటి వారికి గుర్తుంటారు, అందరికీ గుర్తుంటారు అనేటువంటి విషయం ఏమన్నా గుర్తుంటుందంటారా? ఎవ్వరికి గుర్తుంటారు, ఇంటి వారికి తప్ప. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఇంటి వారందరూ కూడా ఇక రామకృష్ణ గారిని లేదంటే యాకోబు గారిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. కానీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అతని ఆత్మ, అంకుల్ గారి యొక్క ఆత్మ దేవుని సముఖమునకు వెళ్ళింది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ ఆత్మ దేవుని దగ్గరికే వెళ్ళినప్పుడు చనిపోయినటువంటి అనగా చచ్చినటువంటి శరీరం గురించి ఎందుకు బాధపడాలి? ఆమేన్. మట్టిలోకి వెళ్ళిపోయేటువంటి, మట్టిలో కలిసిపోయేటువంటి ఈ శరీరానికి ఎన్ని హంగులో, ఎన్ని అందాలో, ఎంతగా ఆరబోసుకుంటామో. కానీ ఆత్మ దేవుని సమునకు వెళ్ళడానికి ఈ ఆత్మకు ఏం అలంకరణ ఇచ్చుకోవాలి? ఈ ఆత్మను ఎలాగ మనము దేవునిలో నడిపించుకోవాలి? ఈ ఆత్మ కుళ్ళిపోకుండా, ఈ ఆత్మ నశించిపోకుండా, ఈ ఆత్మ ఎప్పుడు ఒకవేళ సన్నగిలిపోకుండా పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ అభిషేకంతో ఈ ఆత్మ ఎప్పుడు దేవుని సముఖమున నిలబడాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అలా ఉండాలి అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? వెళ్ళిపోతున్న ఆత్మ గురించి ఏడవండి, చనిపోయినటువంటి శరీరం గురించి ఏడవద్దు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ యాకోబు గురించి 70 రోజులు ఏడుస్తూ ఉన్నారు, 70 రోజులు బాధపడ్డారు. కానీ యోసేపు ఆ చిన్న కొడుకు వచ్చి ఏం చేశాడంటే తన ఇంటిలో ఉండేటువంటి 11 మంది అన్నదమ్ములు, వారి కుటుంబాలను, వారి పిల్లలను అందరినీ ఆ యోసేపు ఏం చేశాడంటే ఆదరించి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే రామకృష్ణ గారు లేదంటే యాకోబు గారు వారు ప్రభువును నిద్రించి వెళ్ళిపోయినప్పటికైనాను ఇంటి వారికి ఏ లోటు చేయకుండా వెళ్ళిపోయారు. ఆమె ఇంకో మాట కూడా చెప్తాను. సామెతల గ్రంథంలో రాయబడిన మాట, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. అంటే ఆస్తి అంటే అర్థం ఏంటి? రామకృష్ణ గారు ప్రభువును వెంబడించారు, బాప్తిసం పొందుకున్నారు. తర్వాత రాహేలమ్మ గారు ప్రభు నమ్ముకున్నారు, బాప్తిసం పొందుకున్నారు. మిగిలినటువంటి కుమార్తెలు బాప్తిసం తీసుకోలేదు. తర్వాత సహోదరి విజయ బాప్తిసం తీసుకోలేదు, శివ తీసుకోలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఇంటి వారిలో ఉండేటువంటి పెద్దవాళ్ళిద్దరు కూడా బాప్తిసం తీసుకున్నారు, ప్రభులో ఎదుగుతున్నారు. మరి పిల్లల విషయం? ఆమేన్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఈ యాకోబు గారు ఏ దేవుణ్ణి అయితే వెంబడించారో అదే దేవుని వెంబడించి మన కుమార్తెలకు కూడా చెప్పారు. వారొక మెచ్యూర్ ఫంక్షన్కి చక్కటి ప్రార్థన కొడుకులు ఏర్పాటు చేశారు. పెళ్ళిళ్ళంటే కొంచెం ఈ లోకానుసారంగా అన్యాచారసారంగా జరిగినాయేమో కానీ వారి యొక్క పెద్ద వయసులోకి వచ్చినప్పుడు మాత్రం చక్కటి కూడికలు ఏర్పాటు చేశారు. బేవరం నుంచి మేము అందరూ వచ్చాం. తల్లిగారి సాక్ష్యం, ఆంటీ గారి సాక్ష్యం, మనకు చంద్ర గారి సాక్ష్యం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సాక్ష్యమే. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కానీ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఇదిగో ఈ యాకోబు గారు తన పిల్లల కొరకు ఏ ఆస్తి అయితే సిద్ధపరిచాడో, లోకపరంగా ఈ ఆస్తి కాదు కావాల్సింది, మనకి దేవుడే మనకు ఆస్తి అయి ఉండాలి. ఆమేన్. దేవుడే మనకి ఆస్తి అయి ఉండాలి. అందుకని అంటాడు యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో 13వ వచనం రాయబడిన మాట, ఇదిగో ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు 66:13 నేను మిమ్మను ఆదరిస్తాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం చదవడం ఒక మాట చదవమ్మా విజయ్.
ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అసలు నిజంగా చెప్పాలంటే యాకోబు గారు ఈ లొకాలిటీలో కాదు కానీ ఎక్కడికి ఏ పనికి వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా అందరి చేత మంచి పేరే సంపాదించుకున్నాడు తప్ప ఏ ఒక్కరి చేత కూడా ఈ ప్రాంతానికి వద్దండి, మీరు మీ పని మాకు నచ్చలేదండి అని ఎప్పుడు ఎవరు కూడా అతన్ని అనలా. అతని ఆధీనంలో అనేక మందికి పని ఇచ్చారు తప్ప, అనేక మందికి ఉపాధిని చూపించారు తప్ప ఆయన ఎప్పుడు కూడా స్వార్థపరంగా ఆలోచించలా, నాకు తెలిసినంతలో. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ లోకంలో అందరూ స్వార్థపరులే. ఆమె మనుషులందరూ స్వార్థం లేని మనిషి ఈ లోకంలో భూమి మీద అవడం. ఎందుకంటే స్వార్థం అంటేనే మనిషి, మనిషి అంటేనే స్వార్థం. మరి యేసు ప్రభువు వారు మనుష్య రూపేణ ఈ లోకానికి వచ్చారుగా, మరి ఆయన కూడా మనుషుడిగా ఉన్నాడు కదా, మరి ఆయనకి లేదేంటి స్వార్థం? ఎందుకు ఆయనకి స్వార్థం లేదంటే వీళ్ళందరి యొక్క పాపమును పరిహరించడానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు, అందుకు స్వార్థం లేదు. ఆమె నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఏ పని మీద అయితే భూమి మీదకి వచ్చామో ఆ పని చేసేటప్పుడు స్వార్థం అనేది ఉండదు. అది గుర్తెరగకపోతే మన జీవితాల్లో ఎక్కడ లేని స్వార్థం అనేది కనబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇది ఇక్కడ రాస్తూ ఉన్నాడు ప్రసంగి గ్రంథంలో 12:7 ఇది రాయబడిన మాట, మన్ను అయినది వెనకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దేవుడిచ్చాడు కనుక దేవుని యొద్దకు చేరును. ఇప్పుడు ఈ ఆత్మను పొందుకున్న మనము చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సముఖానికి వెళ్ళాలి. సముఖానికి వెళ్ళి చేరుకునేటువంటి ఈ యొక్క యాకోబు గారి యొక్క ఆత్మ గురించి మనం ఎంత మాత్రం చింతపడాల్సిన అవసరం లేనే లేదు. గల కారణం ఏంటంటే వారు ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభు చెంత చేరారు, చక్కగా వారు నిద్రించారు, ప్రభు పిలుపునందుకుని వారు ప్రభు యొద్దకు చేరుకున్నారు. నేను అంటాను ఈ రోజుల్లో చాలామంది కూడా ఎంత బలహీనమవుతున్నప్పటికైనాను ప్రభు కృప వారి మీద హెచ్చుగా ఉండడాన్ని బట్టి ప్రభు వారికి మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు మార్పు చెందకపోతే మార్పు చెందండి అని, రక్షణ పొందకపోతే రక్షణ పొందండి అని, బాప్తీసం పొందకపోతే బాప్తీసం పొందండి అని. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నిన్నే మేడవరం గ్రామంలో భీమవరం దగ్గర ఉండి ప్రాంతం దగ్గర మేడవరం అనేటువంటి గ్రామం ఉంటే అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాం. నిన్నటి కాలంలో ఫోన్ వచ్చింది, అయ్యా మన సంఘంలో ఉన్న ఒక విశ్వాసి చనిపోయారు సార్ అన్నారు. నేను అన్నాను, ఎవరు సార్ ఆయన? ఎప్పుడు సంఘంలో చూడలేదు కదంటే, అప్పుడప్పుడు వస్తూ ఉంటారండి, ఆయన పేరు రాంబాబు గారండి, పాస్టర్ గారు అర్జెంటుగా రావాలండి అన్నారు. అయ్యా నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, నేను రాలేనండి, వేరే వాళ్ళని పంపిస్తున్నాను. అదేంటండి పాస్టర్ గారు, మీరు ఖచ్చితంగా రావాలండి అన్నారు. కొంచెం ఇలా చేసేసరికి నేను వెళ్ళిన తర్వాత యవన కాలంలో ఉన్నాడు, పెళ్ళయింది, దేవుడు 3 పిల్లల్ని ఇచ్చాడు. నాకు తెలిసి ఒక 42 సంవత్సరాలు ఉండుంటాయి, మంచి యవన కాలంలో ఉన్నాడు. అతడు ఎప్పుడు చూసినా త్రాగుతూ ఉంటాడంట, నిరంతరం త్రాగుతూ ఉంటాడంట. మరి అది ఏమైందంటే తెలియదు కానీ శనివారం నాడు రాత్రి ఇంటికి వచ్చాడు. ఇంటికి ఇంచుమించు అనగా తెల్లవారుజామున ఆదివారం అవుతుంది కనుక అర్ధరాత్రి 12-1 గంట టైంకి ఇంటికి వచ్చాడు. భోజనం చేయకుండా అలా పడుకున్నాడంట. ఏమైందని చెప్పి పవిత్ర అమ్మగారు దగ్గరికి వెళ్ళి అడిగితే, అమ్మ జ్వరంగా ఉందని అడిగితే డాక్టర్ గారు పిలిపించారు, ఇంజెక్షన్ చేశారు. ఒక ½ అన్ అవర్కి ఆయన ఏమైపోయాడంటే అనుకోకుండా హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు. వెంటనే ఫోన్ వచ్చింది, వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి వారు అందరూ ఇంచుమించు చాలామంది 100 మంది వచ్చారు, వాళ్ళ కుటుంబీకులు అందరూ కూడా చెప్పాను.